దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫోటోలు దగ్గరుంచుకోవటం, ఇతర పనులు చేస్తూ ఉంటారు. అయితే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు నెగిటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాదు. దీంతో అదృష్టం కలిసి వస్తుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి. మరి ఆ సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? దెయ్యాలు భూతాల బారిన పడకుండా ఉండేందుకు, నెగిటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాకుండా ఉండేందుకు మన పెద్దలు సూచించిన ఓ పద్ధతి ధూపం వేయటం. సామాన్యంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ధూపం వేస్తూ ఉంటారు. కానీ వారి వారి సంప్రదాయాల ప్రకారం వేరువేరు ధూపాలను వేస్తూ ఉంటారు. ధూపం వేయటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ధూపం వల్ల ఇంట్లోకి దైవత్వం వస్తుంది, మానసిక ఉల్లాసం కలుగుతుంది. బాగా ఎర్రగా ఉండి మండుతోన్న నిప్పులను ఒక లోహపు ప్లేటుపై తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేస్తే దీంతో దాని నుంచి పొగ వస్తుంది. దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. రోజు ఉదయం సాయంత్రం కర్పూరం, లవంగం కాల్చి ఇంట్లో అంతా ధూపం ఇవ్వాలి. రోజు పూజ తర్వాత కర్పూర హారతి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని వాస్తు దోషం తొలగిపోతుంది, ఇంట్లో ధన నష్టం జరగదు. అలానే ఇంట్లో నిప్పులు కాల్చి వాటిపైన గుగ్గులు పెట్టాలి. దీని సువాసన వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇంట్లో మానసిక రోగులుంటే వారికి నయమవుతుంది. గుగ్గులు అనేది మార్కెట్లో దొరుకుతుంది. గోవు పేడను తెచ్చి పిడకలు చేసి ఆ పిడకలను కాల్చి దాని మీద పసుపు రంగు ఆవాలు వేసి ధూపం ఇవ్వాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో డబ్బు సమస్యలుండి డబ్బులు నిలవకపోతే అగరబత్తి ధూపం ఇవ్వాలి. కాళీమాత ముందు అగరబత్తి వేయాలి. ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్లి పూజ చేసి అగరబత్తితో వెలిగించాలి. ఇలా చేస్తే ధన వృద్ధి కలుగుతుంది. వేపాకుతో ధూపం వేస్తే చాలా మంచిది, వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.